దేవుడు సమస్తానికి సృష్టికర్త కదా, మరి సాతానుని ఎందుకు అనుమతించినట్టు? అక్కడే లాక్ చేసేస్తే ఇంకేం లేదు కదా, హ్యాపీ కదా అనొచ్చు. దైవ నిర్ణయాలు ఎలా ఉంటాయో మానవుడికి అంత ఈజీగా అర్థం కావు. గుర్తుపెట్టుకోండి, ఒక్కడే సృష్టికర్త అయితే ఈ సృష్టికర్తలో నుండి చెడు వస్తుందా అని అంటే, సృష్టికర్తలో నుండి చెడు రాదు, కానీ సృష్టికర్త నుండి వచ్చింది చెడుగా మారడానికి ఛాన్స్ ఉంది. అలా మారింది. ఇది మీకు అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ శరీరం మంచిదా చెడ్డదా? మంచిది. మీరు తినే ఆహారం మంచిదా చెడ్డదా? మంచిది. కానీ ఒక వ్యర్థ పదార్థం, మనం తీసుకున్న పవిత్రమైన ఆహారం శుద్ధీకరించబడిన తర్వాత ఈ శరీరం విసర్జించేటువంటి వ్యర్థ పదార్థం ఏదైతే బయటకు వస్తుందో, అలాగే దేవుని సృష్టిలో భాగమైన దుష్టుడు కూడా దేవుని నుండి వేరై దుష్టుడిగా మారాడు. ఆ దుష్టుని వలన చీకటికి సంబంధిగా పిలువబడుతూ నెగిటివ్ కార్యకలాపాలకు రూపకల్పన చేస్తున్నాడు. ఎవనిని మింగుదునా అని గర్జించు సింహమూలే వెదకుచు తిరుగులాడుచున్నాడు. వాడు ఉండబట్టే మనం పరీక్షలో గెలుస్తున్నాం అని వాడికి భయపడాలా? మీరు చెప్పండి, మీలో సాతానుకు భయపడు వాడెవడు? సాతానుకు ఒకవేళ ఎవడైనా భయపడుతున్నాడంటే వాడు దేవుని కుమారుడు కాడు. రాసి పెట్టుకోండి, సాతానుకు భయపడేవాడు దేవుని కుమారుడు కాడు. దేవుని కుమారుడు సాతానుకు భయపడడు. భయపడమని బైబిల్లో ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నేను ఇంకా భయపడతాను అంటావా, నువ్వు దేవుని కుమారుడివి కాదు, కుమార్తెవి కాదు, నువ్వు బలవంతురాలివి కాదు, బలవంతుడివి కాదు. అపవాదిని ఎదిరించండి అన్నాడు బైబిల్లో. అర్థమైందా? ఏమన్నాడు? ఎదిరించండి, భయపడండా. అపవాదికి భయపడండి ఉందండి బైబిల్లో? ఉండదు. ఎదిరించండి. జ్ఞాని సాతానుని ఎదిరిస్తాడు, అజ్ఞాని సాతానుకు భయపడతాడు. మన బ్యాచ్ మొత్తం అపవాదిని ఎదిరించే బ్యాచ్ తప్ప అపవాదికి భయపడే బ్యాచ్ కాదు మంది. ఏ బ్యాచ్ మంది? చెప్పండి, ఏ బ్యాచ్ మంది? అపవాదిని ఎదిరించి నిలబడే బ్యాచ్ అది. అంతే తప్ప అపవాదికి భయపడేవాడు దేవుని కుమారుడు కాదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. వాడు మీ వద్ద నుండి పారిపోవాలి తప్ప మీరు భయపడి పారిపోతాం ఏంటి? దరిద్రం. మీరు భయపడటం ఏంటి? ఎవ్వడికే ఎప్పటికే చచ్చేంత వరకు భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. అది ఏదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భయం అనేది మీ మైండ్లోకి రాకూడదు. ప్రకృతిలో దేనికి భయపడకండి. ప్రకృతి నా తండ్రిది, నీ తండ్రిది.